హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. వశిష్ఠ ద బెస్ట్ 199 ఎపిసోడ్ యార్. అంటే నీకు నా మీద కంటే వాడి మీద నమ్మకం ఎక్కువ ఉందా అని ప్రశ్నించాడు. ఏమండి అని బాధగా పిలిచింది ప్రజ్ఞ. నేను అంత చేతకాని వాడిలా కనిపిస్తున్నానా? వాడేదో చేస్తాడని నన్ను అన్ని హోల్స్ మూసుకుని మూలన కూర్చోవాలా? పోనీ కూర్చుంటాను, మీ మాట ప్రకారం వాడు చేయడు అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా అని సీరియస్గా అడుగుతాడు. మీరు రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. వాడు ఉచ్చ నీచం లేని మూర్ఖుడండి. అది మా భయం అంతే తప్ప మిమ్మల్ని తక్కువ ఎందుకు చేస్తాం? ఎదురు నిలబడి పోరాడితే ఎంతమందికైనా సమాధానం చెప్పే గట్స్ మీకు ఉన్నాయి. బట్ యశ్వంత్ మనస్తత్వం అలాంటిది కాదు. వెనుక నుంచి వెన్నుపోటు పొడిచే టైప్. మీకు చిన్న హాని కలిగినా నేను వేరు చేయలేను అని కనుల నిండుగా నీళ్ళోరగా బేలగా అంది ప్రజ్ఞ. పిచ్చి ప్రెగ్నెన్సీ మూడ్ స్వింగ్స్ అంటే ఇవే కాబోలు అంటూ గుండెలుగా హత్తుకుని, మీ అందరి ప్రేమే నాకు కవచం. వాడేం చేయలేడే. చేసినంత వచ్చినా ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. అనవసరంగా ఏవేవో ఆలోచించి మూడ్ని డిస్టర్బ్ చేసుకోకు అని బంగారం అమ్మాని చిల్చేద్దామా అని నవ్వాడు. చేద్దాం అంటూ చేతుల పైకి ఎత్తేగింది మిన్ను చిరుకోపంగా చూస్తూ. మాటల మాంత్రికుడు తమరు, చాలు నన్ను నేనే మర్చిపోవడానికి అంది ప్రజ్ఞ. ఆ బండాలు వేకేడాల్, పాపం తగులుతుంది అని బొగ్గలాగుతూ. ఇంకోసారి సాడ్ ఫేస్ పెట్టావనుకో వీపు విమానం మోత మోగుతుంది, చూసుకోమమ్మ అంటూ వేలు తిప్పింది మిన్ను. నిన్ను అంటూ చేయి పట్టుకుని దగ్గరకు లాక్కుని చెక్కలిగిలి పెట్టింది. కిలకిలా నవ్వేస్తూ చేపపిల్లలా కొట్టుకుంటుంది మిన్ను. ముందు నీలో భయం దూరం చేయాలి డాల్ అనుకుంటూ వాళ్ళ నవ్వులు మురిపెంగా చూస్తూ, వీటిని దూరం చేయాలి అని ఎవరు చూసినా నేను రాక్షసుని అయిపోతానే అని మనసులో కసిగా అనుకున్నాడు వశిష్ఠ. బార్ కౌంటర్లో కూర్చుని డ్రింక్ తాగుతూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు యశ్వంత్. వశిష్ఠ తనకు మధ్య జరిగినవి ఒక్కొక్కటి తలుచుకుంటూ ఒక్కో సిప్ వేస్తున్నాడు. కొంచెం దూరంలో నిలబడి తన బాస్ వైపే రెప్ప కొట్టకుండా చూస్తున్నాడు చక్రి. ఏ చక్రి, డ్రింక్ చేస్తావా అని కూలికి అడుగుతాడు. ఎప్పుడు ఎలా స్పందిస్తాడో అనే భయంతో చక్రి ఆ మాట కులికిపడి, నో సార్ నాకు అలవాటు లేదు అంటూ కంగారుగా చెప్పాడు. గుడ్ హ్యాబిట్ చక్రి అని పైకి లేచి, ఏంటి మా బాస్ ప్రతిసారి ఓడిపోతున్నా ఇసుమంత కూడా సిగ్గు లేకుండా మళ్ళీ ఏదో ఒకటి చేస్తున్నాడు, ఈయనకి సెల్ఫ్ ఈగో లేదా అనే కదా ఆలోచిస్తున్నావు అని నొసలు ఎగరేశాడు. కంగారుగా, లేదు సార్, అలా నేను ఎందుకు ఆలోచిస్తాను? అనుకోవడం మానవ సహజం చక్రి, నేనేం ఫీల్ అవ్వనులే అని నవ్వి, చాలా కోపంగా ఉంది కానీ ఏమీ చేయలేకపోతున్నా. మనీ పవర్ అన్నా కూడా వాడితే ప్రతిసారి పై అవుతుంది. ఏంటంటావు వాడి బలం అని అడుగుతాడు యశ్వంత్. వశిష్ఠ గారి ఫ్యామిలీ సార్ బలం. తన మదర్ మాట అంటే ఆయనకు చాలా గురంట. వాసుదేవ్ గారితో కంటే తన మదర్తోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉంది. ఆయన చక్రి, ఆవిడ ఆసాం. అలాంటి మదర్ వాడికి ఉండడం లక్ అంటాను నేను కూడా. మహాన్ తలుచుకుని సన్నగా నవ్వుకుంటూ, ఇంకేంటి విశేషాలు అంటూ సోఫాలో కాలు మీద కాలు వేసి కూర్చుని కాలు ఊపుతూ అడిగాడు. నా బాస్ చిన్న మెదడు చితికిపోయిందా ఏంటి కూల్నెస్ అని విస్మయానికి గురి అవ్వడం చక్రివంతైంది. ఇంతవరకు వశిష్ఠ గెలిపోయింది. చక్రి లాస్ట్ గెలుపు నాదే అవుతుంది. ఇది తథ్యం. ఈ యశ్వంత్ గెలవబోతున్నాడు. వాడు ఏడవబోతున్నాడు. నా నుండి దోచుకున్న మనశ్శాంతి నేను లాక్కోబోతున్నా. వాడు ఏడవడం, నేను హ్యాపీ డ్యాన్స్ చేయడం రెండూ జరగబోతున్నాయి అని పెద్దగా నవ్వాడు. యశ్వంత్ మాటలకు విస్తుపోయి చూడడం చక్రివంతైంది. ఏంటి నమ్మటం లేదా అని నొసలు ఎగరేశాడు తడబడుతూ. అదేం లేదు సార్, మేడం బయటకు వచ్చేవే చూడండి అన్నాడు. నాకు హెడేక్ ఉంది, నువ్వు వెళ్ళు వర్క్ చూడు అని లేచి బెడ్రూమ్లోకి వెళ్ళాడు యశ్వంత్. ఇదేంటి మేడం కోసం అడుగుతుంటే అలా వెళ్ళిపోయారు అని ఆశ్చర్యంగా చూస్తూ, నా బాస్ నిజంగా మోనార్కే అని నిట్టూర్చాడు చక్రి. బెడ్ మీద అడ్డంగా పడి కళ్ళు మూసుకుని, మామ్ నువ్వింత మోసం చేస్తావు అనుకోలేదు. మహా ఆంటీలా నువ్వు ఎందుకు లేవు? వసీగాడు చేసుకున్న అదృష్టం ఏంటి? వాడికి ఎవ్రీథింగ్ బెస్టే దొరికాయి. పేరెంట్స్ ప్రజ్ఞ బంగారం అయిన వాళ్ళు అందరూ వాడిని ఆకాశానికి ఎత్తేవాళ్ళే. బట్ నేను చిన్న ఒంటరి వాళ్ళం కదా అని అనుకోగానే మనసంతా చేదు తిన్నట్లయి, ఫస్ట్ టైం నువ్వంటే నాకు అసహ్యం కలుగుతుంది మామ్. స్నిగ్ధని చంపించిన ఉంటే బంగారం నవ్వులు మన ఇంట్లో పూసును. నువ్వే మా లైఫ్ నాశనం చేసావు. నిన్న చిన్న అడిగిన ఒక్కో మాట నా గుండెని కోసేసింది. అవును, నా మూర్ఖత్వం వల్లే ప్రజ్ఞను దూరం చేసుకున్నాను. నీ మూడితనం వల్ల స్నిగ్ధ వాడికి దూరం అయ్యింది. నీకు జైలే కరెక్ట్ అయిన ప్లేస్. కానీ వసీ ముందు ఓడిపోలేక నిన్ను బయటకు తీసుకొస్తాను. బయటకు వచ్చాక ఇక నీ మొహం చూసా అవసరం నాకు లేదు అన్నాడు యశ్వంత్.
మోక్షని పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లారు. విఘ్నేశ్వరుడు బియ్యం ముడుపు కట్టి పనులు భరత్ అరవింద్ల పెళ్లి పనులు వేగం పుంజుకున్నాయి. ఈ పెళ్ళిళ్ళు అయినా గ్రాండ్గా చేస్తావా లేక నీది నాది జరిగినట్లు చేస్తావా అంటూ వెక్కిరించాడు గౌతమ్. చురుగ్గా చూశాడు వశిష్ఠ. లుక్స్తో కిలిచేయనక్కర్లేదు, మ్యాటర్ తేల్చి బాబు, సంగీత్కి మంచి డ్రెస్ కొనుక్కోవాలి అని రాగాలు తీశాడు. అంటే సంక్రాంతి గ్యాంగ్రెద్దులో తయారవ్వాలంటావు అంతేనా అని వెక్కిరించాడు వశిష్ఠ. అత్త చూడు నన్ను ఎక్కిరిస్తున్నాడు అంటూ చిందేశాడు. నీతో పోల్చుకున్నందుకు గంగిరెద్దు కదా ఫీల్ అవ్వాలి, నువ్వెందుకు నీలుగుతున్నావు అంటూ ఎగాదిగా చూసింది పూజ. పడింది పంచి వెదవకి అంటూ నవ్వాడు వసి. అంటే ఏంటి నీ ఉద్దేశం అంటూ పూజ మీదకి ఎగిరాడు గౌతమ్. సదుద్దేశమే అని పెద్ద విరిచింది. ఇడియట్, ఏంటే నాన్నను ఎక్కిరిస్తున్నారు దిష్టి బొమ్మ మొహాలు వేసుకుని అంటూ పూజని ఒకటి పీకింది ప్రజ్ఞ. వచ్చిందమ్మా వయ్యారి. ఎవరేంటో మనం కాదే చెప్పుకోవాల్సింది, పురజనులని అడుగు కరెక్ట్గా చెబుతారు మొప్ప మొహం దాన అంటూ కవ్వించాడు వసి. ఏదో మా మీద పేసినంత మందం ఉండొచ్చు, దానికి ఎగరాలా ఏంటి అని కళ్ళని రోల్ చేసింది. మేము కాదే మందం, మీరు, మాది అందం. నా గ్లామర్ చూసి ఎవడైనా అలప్పాడి ఉండాల్సిందే తెలుసా అని స్టైల్గా హెయిర్ కొంపో చేశాడు వసి. గోకర్లే వీపు, చెప్పేవాడికి వినేవాడు లోకు అంటే ఇదే కాబోలు, ఆ పండగ మీ బొల్లులు అని నవ్వింది. నీకు కుళ్ళే చొప్పునాతి సోర్పార్క అని విక్రించి, మంచి డ్రెస్ తీసుకోరా, క్లబ్ డ్యాన్సర్లు అదిరిపోవాలి వేసుకుంటే తాడిగా అంటూ ఉడికించాడు. పళ్ళు బఠానీల్లా తినేశాడు గౌతమ్. మరీ తినకు, తర్వాత కక్కలు తినడానికి ఉండదు, జ్యూస్ చేసుకుని తాగాలి అని నవ్వింది పూజ. దీనికి బాగా బలిసింది గోవర్ధన, ఏది ఒక స్టిక్ అనిపించదే అంటూ చుట్టూ వెదికాడు గౌతమ్. దమ్ముంటే మాటలతో సమాధానం చెప్పరా ఈడియట్, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే చెయ్యి విరిచి ఆ చేతిలో పెడతా చూసుకో అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ మబ్బు మొహానికి అంత ఉందేంటి అన్నయ్య అని కుక్కరించింది పూజ. ఏంటి అన్నా చెల్లెలు మా వాడి మీద పడ్డారు, ఏంటి సంగతి అంటూ వచ్చింది మహా. చూడు మా రేవులో తాళ్ళ ఎలాగ ఎదిగాడో, ఉడుక్కుంటున్నాడో అని నవ్వాడు వశిష్ఠ. అందరికీ మీ అంత బుర్ర ఉండాలని రూల్ ఏమీ లేదు కదా, మేము ఇలాగే ఉంటాం, మాకు ఇలాగ ఉండటమే ఇష్టం. ఇక తెప్పకండి అంది ప్రజ్ఞ. బుర్ర పెంచుకోండి అంటే మా మీద చెడలు వేస్తుంది నీ కోడలు, విన్నావమ్మా? కలికాలం, మంచిగా రోజులు లేవు అంటూ పెదవి విరిచాడు. వాళ్ళు ఎలా ఉంటేనే అందం నాన్న, ఏ కల్మషం ఉండదు అని మురిపెంగా చూసింది. బయటికి వెళ్ళిన నైన అప్పుడే వచ్చి తన అత్తన పక్కన కూర్చుంది. ఏమే కాకి, ఎక్కడి దాకా తిరిగి వచ్చావు అని ఎగాదిగా చూశాడు వసి. తను మరొకరికి కాబోయే భార్య, ఏంటా సంబోధన అని గసిరింది ప్రజ్ఞ. సో వాట్ అంటే నిర్లక్ష్యంగా తల ఎగరేసాడు వసి. కళ్ళు చిన్నగా చేసి చూసింది ప్రజ్ఞ. బావా నన్ను అలాగ పిలిస్తేనే ఇష్టం ప్రజ్ఞ, ఐ మీన్ మేము తన ఓన్ అని ఫీల్ అవుతున్నాడు కదా అందుకు. మా డాడీ వల్ల నేను చిన్న చిన్న ఆనందాలు మిస్ అయ్యాను, అది ఆయన తప్పు కాదు, నా యాటిట్యూడ్ వల్ల కూడా. సో ఇప్పుడు ఏవి మిస్ అవ్వాలనుకోవడం లేదు అని నవ్వి అరవింద్తో అలా బయటికి వెళ్ళా బావా అంది నయన. తలని మరి మనసులో ఈగోలు తీసేస్తే అంత మంచిగానే కనిపిస్తుందిరా. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండు, అరవింద్ చాలా మంచివాడు, నీ జీవితం పండుతుంది అని లాలనగా అంది మహా. పెళ్ళి అమ్మ వాళ్ళని పిలుస్తారా అత్త అని మెల్లగాంది నాయన. పిలుద్దాం, వాళ్ళు లేకుండా ఎలా చెప్పు. డాడీ రారేమో అంటూ బాధపడింది. తనే వస్తాడు, అమ్మమ్మ ఉంది కదా. నా డార్లింగ్ ఒక మాట చెబితే చెవి దగ్గర గుడిసివేయదు, నీ అయ్య బ్రెయిన్ తీరేయడానికి అని నవ్వాడు వశిష్ఠ. థ్యాంక్ యూ బావా అని మెరిసి కళతంది నయన. ఆ క్షణం నయనకి మిన్నికి పెద్ద తేడా కనిపించలేదు. వశిష్ఠకి చిన్నగా నవ్వుకున్నాడు. రోజులు వేగంగా గడిచిపోయి పెళ్లి బట్టలు నగలు అన్నీ ఇంటికే రప్పించాడు వశిష్ఠ. ఇంకో 2 days ఉంది పెళ్ళి అని ఉదయాన్నే కార్డు పుచ్చుకుని పట్టాభింటికి బయలుదేరారు వాసు దంపతులు. అప్పటికే బుర్ర వాచేలా రోజు నసపెట్టి చంపేస్తుంది పట్టాభి మదర్ వరంబమ్మ. వెంటనే కరిగితే అలసవుతాననుకున్నాడు కాబోలు బిట్టుగానే ఉన్నాడు. కారు వచ్చి ఆగింది. వెనుక ముందు సెక్యూరిటీకి అమ్మను కదా, మీరు ఇక్కడే ఉండండి అని సెక్యూరిటీతో చెప్పి లోపలికి వెళ్ళారు ఇద్దరు. అల్లుడిని చూసి చూడగానే బామ్మమోహన్ చాటంతాయి. రండి బాబు రామహ అంటూ ఏదో ఆనందంగా ఆహ్వానించింది. ఎప్పుడు మూతి మిరుపులే తప్ప నూరారా పలకరించని పాపాన పోలేని కావ్య కళ్ళు నేలను చూడడం మొదలుపెట్టాక ఆడపడుచు విలువ తెలిసి వచ్చి, నమస్కారం అన్నయ్య గారు, బాగున్నావా మహా అని మర్యాదగా విష్ చేసింది. బాగున్నాను వదిన, నువ్వు అని అన్నయ్య ఏడి అంటూ నవ్వు మొహంతో అడుగుతుంది మహా. కళతోనే సైగ చేసి మీకు తాగటానికి తెస్తా అని హడావిడిగా వెళ్ళింది కావ్య. ఏం వద్దు అన్నయ్యని పిలువు అంది మహా. అత్తయ్య మీరు వెళ్ళి పిలవండి, నేను పిలిస్తే అరుస్తారు అని మెల్లగా చెప్పింది ఆమె. నేనే పిలుస్తా ఉండండి, ఎందుకు అరుస్తాడు అని వెళ్ళింది వరంబామ్మ. కూర్చొని నిలబడే ఉన్నారు అని మర్యాదలు చేసింది కావ్య. స్టిక్ పుచ్చుకుని మొహం ఎగబెట్టుకుని వచ్చాడు పట్టాభి. బాగున్నావా, బాగున్నవాడిని ఎలా ఉన్నావని.
మంటల్లో ఉన్నవాడిని బాగున్నావని చచ్చినా అడగకూడదు. అందుకే మా వాసు అంకుల్ అడగలేదు. ఏంటి అని మువారింపు గడగడ పట్టావి. మీరు చెప్పండి అన్నట్లు భర్త వైపు చూసింది. డేట్ చెప్పి నయన అరవిందల పెళ్ళి. తల్లిదండ్రులుగా మీ బాధ్యత గుర్తు చేద్దామని వచ్చాం పట్టాభి. పాత విషయాలు మనసులో పెట్టుకోకు. మనది పెరిగే వయసు, తరిగేది ఆయుష్. అది గుర్తించి పిల్లల ఇష్టాలకు మనం కూడా తలవంచాల్సిందే. అరవింద్ ఏమీ అయోగ్యుడు కాదు. ఆస్తులున్న యశ్వంత్ కంటే 1000 రెట్లు మంచివాడు. నయన జీవితం బాగుంటుంది. బెట్టు చేసి కన్యాదానం చేసే భాగ్యాన్ని పోగొట్టుకోకండి. ఇంతకంటే ఏం చెప్పలేను. ఇవిగో కార్డ్స్, నీకు కావలసిన వాళ్ళందరికీ పంపించు. మీరు సాయంత్రం వచ్చేయండి అన్నారు వాసుదేవ్. అన్నయ్య, ఆడపిల్ల మనసుకి నచ్చిన వాడితో అయితేనే సంతోషంగా ఉంటుంది. ఆ రోజునయ్య ఈయన నమ్మి నన్ను ఇచ్చి పెళ్లి చేసావు. మేము ఇంతవరకు చాలా సంతోషంగా ఉన్నాం. నాలానే నయన కూడా ఇంతే సంతోషంగా ఉంటుంది. మమ్మల్ని నమ్ము. వసీ తరపున నేను క్షమాపణ చెబుతున్నాను. వాడిది ఉడుకు రక్తం, ఏదో కోపంతో చేశాడు. అవన్నీ మర్చిపో అంటూ చేతులు పట్టుకుంది మహాలక్ష్మి. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.